అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ కూడా చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీరు నోటిఫికేషన్ రూపంలో తర్వాత వీడియోలు మీకు వస్తుంటాయి. లైక్ చేస్తే మీరు ఎక్కువ మందికి ఈ సమాచారాన్ని చేర్చిన వారు అవుతారు. మిత్రులారా, చాలామంది ఐఐటి, ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చేరాలనుకుంటారు. కానీ మొత్తంలో చూస్తే అప్లై చేసే వాళ్ళ సంఖ్యలో చూస్తే 3-4% మాత్రమే సీట్లు ఉన్నాయి. సో సహజంగానే 96-97% మందికి సీట్లు రావు. ప్రధానంగా వాళ్ళు రెండింటి మీద ఆధారపడుతుంటారు. ఒకటి ఎయిప్సెట్, ఇంతకుముందు అనుకునే ఎంసెట్, రెండోది ప్రైవేట్ యూనివర్సిటీస్. సో మూడోది మేనేజ్మెంట్ కోటా, అది మనం మాట్లాడుకుందాం. సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో అనేక ఉన్నప్పటికీ కూడా కొన్ని మాత్రం సజెస్టబుల్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో అనేక కొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. వాటి యొక్క స్థాయి ప్రశ్నార్థకం. కానీ మీకు కొన్ని ప్రైవేట్ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అవి విట్, మణిపాల్, అమృత, కామెడికల్ ఉండేటువంటి కాలేజెస్ కర్ణాటకలోని. అదేవిధంగా మీకు కొంతమేరకు శివనాడారు, ఇంకా అట్లాంటి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. కొంతమేర ఎస్ఆర్ఎం, ఇట్లాంటివి ఉన్నాయి. వందలాది కొద్ది ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ వాటన్నిటి గురించి మన ప్రస్తావన అవసరం లేదు. కొన్ని ప్రీమియర్ ప్రైవేట్ యూనివర్సిటీస్కు ఎయిప్సెట్ మధ్య, రెండింటి మధ్య అవకాశాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, సరైన కాలేజ్ ఎట్లా ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలా వినవస్తున్నటువంటి పేరు నెక్స్ట్ వేవ్, ఎన్ఐఏటి అంటున్నారు, నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ. సో ఇది కూడా ఒక ఎంపికగా మారింది. సో ఈ మూడింటి మధ్య సరైన నిర్ణయాన్ని ఎట్లా తీసుకోవాలి, ఈ విషయాన్ని మనం లోతుగా చర్చిద్దాం మిత్రులారా. చివరి వరకు వీడియో చూడండి. ఒకవేళ నెక్స్ట్ వేవ్ అనేది మీకు ఒక ఎంపికగా మీరు అనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ ఉంది. మీరు దానిలో చేరి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సండే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. బేసిక్ టెస్ట్ అది. దానిలో జస్ట్ బేసిక్ అర్థమెటిక్, బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ రీజనింగ్ ఉంటుంది. సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక ప్రిపరేషన్ అవసరం లేదు. ఇంట్లో నుంచి మీరు రాయొచ్చు. చాలా ప్రామాణికమైనటువంటి టెస్ట్, స్టాండర్డ్ టెస్ట్ అది. అది రాయడం కోసము 600 రూపాయల ఫీజు. కానీ నాకుండే ప్రత్యేకమైనటువంటి రిలేషన్షిప్ వల్ల నేను రిక్వెస్ట్ చేస్తే 250కి ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి కూపన్ కోడ్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. అది అప్లికేషన్ ఫామ్లో నింపితే 250 రూపాయలు వస్తుంది. సో కాబట్టి 250 రూపాయలు మీరు ఎగ్జామ్ రాయొచ్చు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎక్కడ చేరుతున్నది మీ చాయిస్. సో నేను అక్కడ చేరమని చెప్పడం లేదు. ఈ వీడియో చివరికి వరకు చూస్తే మీరు ఎంపిక ఎట్లా చేసుకోవాలి మీకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి. కానీ ఎగ్జామ్ అయితే రాయండి. చూద్దాం ఈ మూడింటి మధ్య ఎంపిక ఎట్లా చేసుకోవాలంటే, బేసికల్గా ఏ ఎంపిక కూడా అందరికీ బెస్ట్ అని చెప్పలేం. వాళ్ళ సోషో ఎకనామిక్ కండిషన్ బట్టి, వాళ్ళ కెరీర్ ప్లానింగ్ని బట్టి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి కాలేజ్ ఎంపిక ఉంటుంది. అందరికీ ఒకటే మంచిది, ఒకటే చెడ్డది ఉండదు. ఐఐటీలో సీట్లు వదిలిపెట్టి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ చేరిన వాళ్ళు ఉన్నారు. చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్లో చేరిన వాళ్ళు ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ సైన్స్లో ప్యూర్ డిగ్రీ చేరిన వాళ్ళు ఉన్నారు. లేదా ఢిల్లీ యూనివర్సిటీలో శ్రీరామ్ కాలేజ్లో, సెయింట్ స్టీఫెన్స్లో కాలేజ్ చేసి BA, BCom చేరిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరికీ ఒకే ఎంపిక కరెక్ట్ అని చెప్పడానికి వీల్లేదు. అంటే మనం ఏం చేద్దాం అనుకునే దాన్ని బట్టి మన కాలేజ్ ఎంపిక ఉంటుంది. అందుకని ముందు మనల్ని మనం నిర్వచించుకోవాలి. ఉదాహరణకు మీకు క్లారిటీ ఉంది లైఫ్ మీద, లేదా మీ పిల్లల్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీ పాపనో మీ బాబో చాలా ఇంటెన్సివ్ సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకోగలుగుతాడు. సాఫ్ట్వేర్ మీద, కోడింగ్ మీద ఆసక్తి ఉంది. సో లైఫ్లో సాఫ్ట్వేర్ని స్థిరపడతాడు. ఇండియాలోనో, అమెరికాలోనో, ఇంగ్లాండ్లోనో, మరెక్కడోనో. మిగతావి కూడా మాకు అప్రస్తుతము. అంటే సాఫ్ట్వేర్ ద్వారానే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగో, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇట్లాంటి 4.0 టెక్నాలజీస్, కంప్యూటర్ సైన్స్ మాత్రమే జీవిత ధ్యేయం అయితే అన్నిటికంటే అత్యుత్తమమైన ఎంపిక ఎన్ఐఏటి నెక్స్ట్ వేవ్. ఇది ఏంటనేది మళ్ళీ నేను వివరిస్తాను. అంటే ఎప్పుడు అంటే ఐఐటీలు, మంచి ఐఐటీలో, మంచి ఎన్ఐటీలు, మంచి బిట్స్ పిలాని రాని సందర్భంలో, ఐఐటీలు, మంచి ఎన్ఐటీలు, బిట్స్ పిలాని రాని సందర్భంలో సాఫ్ట్వేర్ మాత్రమే మీ భవిష్యత్ అని నిర్ధారితమై ఉంటే
ఎన్ఐఏటి నెక్స్ట్ వేవ్ అనేది మంచి ఎంపిక. ఉదాహరణకు ఇంకా అనేక రకాల కేసెస్ ఉంటాయి. ఉదాహరణకు కొందరికి ఆర్థికంగా అంత ఫీ పెట్టడం ఇష్టం ఉండదు, రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది, హైదరాబాద్ ఇంటి దగ్గర మంచి కాలేజ్ ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీకు మంచి కాలేజీలో హైదరాబాద్లో నేను టాప్ 5 or 10 or 15 అని నేను ప్రస్తావించను, కానీ మంచి కాలేజీలో సీట్ వస్తే మీరు ఎంసెట్లో చేరవచ్చు. మీకు ఫీ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉండి ఆర్థికంగా ఎక్కువ ఖర్చు పెట్టే స్తోమత లేకపోయినా, ఎక్కువ ఖర్చు పెట్టే ఇష్టం లేకపోయినా, మీ ఇంటి దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నా, లేదా మీకు ఎంసెట్ కాలేజీలో మీరు చేరవచ్చు. మంచి కాలేజీలో ఇంకొక రకం వాళ్ళు ఎంసెట్ కాలేజీ చేరవచ్చు. పెద్ద హై అంబిషన్స్ మాకు లేవు, మా పాప జాబ్ చేయాల్సిన అవసరం లేదు, మా బాబు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, బీటెక్ తర్వాత మళ్ళీ ఎంటెక్ చేస్తారు, సో బీటెక్ తర్వాత తప్పకుండా అమెరికాకి వెళ్తారు, సో తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతారు, సో ఇట్లాంటి రకరకాల అస్పష్టత ఉంది అనే భావన ఉంటే కూడా మీకు ఎంసెట్ కాలేజీలో అయినా ఏపీలో కానీ ఇటు హైదరాబాద్లోనే కానీ ఎప్సెట్ కాలేజీలో చేరవచ్చు. అయితే ఈ విషయంలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు దయచేసి మేనేజ్మెంట్ సీట్లో మాత్రం మీరు వెళ్ళకండి. ఎందుకు వెళ్ళకండి అంటున్నానంటే, ఒకప్పుడు 60 సీట్లు, 50 సీట్లు, 100 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఉంటే ఇప్పుడు 1000 సీట్లు ఉన్నాయి. ఒకప్పటితో పోలిస్తే అవకాశాలు, జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోయినాయి. మళ్ళీ పెరుగుతాయి, అది వేరే విషయం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత సమయం పడుతుంది. మరి 60 మంది ఉన్నప్పుడు, 100 మంది ఉన్నప్పుడు వచ్చేటువంటి కంపెనీస్ 50 మందిని తీసుకుంటే 1000 మంది పెరిగితే అంతమంది ఎట్లా తీసుకుంటారు? అంటే తీసుకోరా అంటే తీసుకునే అవకాశం ఉంది, కంపెనీకి అవసరాలు ఉన్నాయి. కానీ అంత లెవెల్ స్కిల్స్ మీరు ట్రైన్ చేసేటువంటి ప్రాక్టికల్ అప్రోచ్ మన ఎంసెట్ కాలేజీలో ఉందా అనేది ఒక ప్రశ్నార్థకం. ఎంసెట్ కాలేజీలో ఉండే అద్భుతమైన ప్లేస్మెంట్స్ లేవా అంటే 40 లక్షలు దాటిన ప్లేస్మెంట్ తీసుకున్న వాళ్ళు చాలా కాలేజీలు ఉన్నారు, మరి ఎలాంటి సందేహం లేదు. కానీ మీ యొక్క వ్యక్తిగతంగా మీరు నేర్చుకోవడం కానీ, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం కానీ, మీరు ఏమైనా లైవ్ ప్రాజెక్ట్స్ చేయడం కానీ, మీ ఓన్ ఇంటర్న్షిప్ చేయడం కానీ, ఏమైనా కాలేజీతో టైప్తో సపోర్ట్ తీసుకోవడం కానీ, ఏదో రకమైన ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాత్రమే మీరు నేర్చుకోవాలి. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మీరు కాలేజీలో స్పెండ్ చేసే టైము ఎంతవరకు వర్తి అని చెప్పలేము మనం. కానీ మీరు కాలేజీలో పూర్తి స్థాయి ఉపయోగించుకోవాలి, ప్రతిదీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, ప్రతిదీ కూడా ఇండస్ట్రీ ఓరియంటెడ్ లెర్నింగ్ ఉండాలి, లైవ్ ప్రాజెక్ట్స్ చేయాలి, ఇండస్ట్రీలో ఉండే పనిచేసే నిపుణులతో చేయాలంటే మాత్రం నెక్స్ట్ వేవ్ బెటర్. కాబట్టి అందరికీ నెక్స్ట్ వేవ్ అనేది ప్రధానమైనటువంటిది కాదు, అందరికీ ఎంసెట్ కాలేజే సూట్ అవుతుందని చెప్పలేం. ఇంకా థర్డ్ విషయానికి వస్తే మీకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ రకరకాలు ఉన్నాయి. 1 by 1 బిట్స్ ప్లాన్ ఇస్తే కళ్ళు మూసుకొని ఎంసెట్ను నెక్స్ట్ వేవ్ అవుట్ రైట్ పక్కన పెట్టి బిట్స్ ప్లాన్ చేరిపోండి. ఏ బ్రాంచ్ వచ్చినా బిట్స్ ప్లాన్ చేరిపోండి. లేదు నాకు కంప్యూటర్ సైన్స్ రావాలి, మిగతా బ్రాంచ్ చదవనని మీరు పంతం కట్టుకుంటే కంప్యూటర్ సైన్స్ వస్తే బిట్స్లో చేరండి. కంప్యూటర్ సైన్స్ రాకుండా కోర్ వస్తే మీరు అసలు చేరాని మీరు భావం మీకు ఉంటే అప్పుడు మీకు ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోండి. నా పర్సనల్ ఒపీనియన్, మీకు బ్రాంచ్తో సంబంధం లేకుండా బిట్స్ ప్లాన్ అయితే ఎక్కడైనా చేరొచ్చు, దానిలో ఎలాంటి సందేహం లేదు. మణిపాల్ వస్తుంది, మణిపాల్లో స్లాబ్స్ లేవు, మణిపాల్ మెయిన్ క్యాంపస్లో చేరొచ్చు. కానీ ఆ ఫ్రీడమ్ని ఉపయోగించుకునేటువంటి మీకు ఆ వ్యక్తిత్వం ఉండాలి. మీరు ఉపయోగించుకుంటే అద్భుతమైన స్థితికి వెళ్ళగలుగుతారు, దుర్వినియోగం చేసుకుంటే మీరు పాతాలను కూడా పోగలుగుతారు. అది మీ వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడింది. కానీ కాలేజీ చాలా బాగుంటుంది, క్లైమేట్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది. మణిపాల్ సెంటర్ ఉడిపి క్యాంపస్లో అయితే మాత్రమే చేరండి. కానీ అక్కడ ఉండే ఫ్రీడమ్ వల్ల లాభం ఉంది, నష్టం ఉంది. అది మీ వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంది. ఈ ఖర్చు కూడా సుమారు 25 లక్షలు అవుతుంది అటు ఇటుగా. అదే నెక్స్ట్ వేవ్ ఎన్ఐఐటికి సుమారుగా విత్ హాస్టల్ 16 నుంచి 18 లక్షలు కావచ్చు. ఎర్లీ ఏరిన వాళ్ళకి 16 అవుతాయి, లేట్గా ఏరిన వాళ్ళకి 18 అవుతాయి. సో నెక్స్ట్ వేవ్ క్యాంపస్లు అంటే మీకు చాలా ఉన్నాయి. మీకు హైదరాబాదు ఉంది, హైదరాబాద్లో మీకు చైతన్య యూనివర్సిటీ ఉంది, ఎన్ఐఐటి క్యాంపస్ ఉంది బిట్స్ పిలానితో కలిపి, బిట్స్ పిలాని ఆన్లైన్ డిగ్రీతో కలిపి బీఎస్సీ డిగ్రీతోటి. అదేవిధంగా మీకు ఈ మధ్య చిలుకూరు టెంపుల్ దగ్గర కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది, ఆంధ్ర అయితే విజయవాడలో ఉంది, బెంగళూరు, ఢిల్లీ ఇట్లాంటి వాటిలో చాలా ప్రీమియర్ యూనివర్సిటీతో కూడా టైప్ ఉంది. కాబట్టి అది ఒక ఎంపిక. సో ఒకవేళ మణిపాల్ కాకపోతే విఐటి, విట్లో ఫస్ట్ స్లాబ్ సెకండ్ స్లాబ్ వస్తే చేరండి. ఎందుకంటే 8,000 నుంచి 10,000 మంది తీసుకుంటున్నాడు కాబట్టి మీకు అంతమందికి ప్లేస్మెంట్ ఇప్పుడున్న కాలంలో ఇవ్వడం కష్టం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత బేసిక్ ప్రోగ్రామింగ్ జాబ్స్ చాలా వరకు పోతున్నాయి, హై ఎండ్ జాబ్స్ ఉంటున్నాయి. కానీ దానిలో అంత స్థాయిలో సర్వీస్ సెక్టర్ జాబ్స్ ఉండవు. కాబట్టి మీకు ఫస్ట్ సెకండ్ స్లాబ్ వస్తే విఐటి చేరండి, థర్డ్ స్లాబ్ వస్తే 50-50 మీ చాయిస్. అది థర్డ్. వేరే క్యాంపస్ నేను సజెస్ట్ చేయను. థర్డ్.
అమృత కోయంబత్తూరు కూడా చేరొచ్చు, బెంగళూరు కూడా చేరొచ్చు. కానీ శాకాహారం ఉంటుంది, వెజిటేరియన్, కొంత డిసిప్లిన్ వాతావరణం ఉంటుంది, యూనిఫామ్ ఉంటుంది, అందరూ కూడా అడ్జస్ట్ కాలేరు. మీరు అమృత సిస్టంలో మీరు అడ్జస్ట్ అయ్యేది ఉంటే మీరు కోయంబత్తూరులో చేరొచ్చు, బెంగళూరు కూడా చేరొచ్చు, మీ చెన్నై కూడా మీరు ఆలోచించవచ్చు. కానీ అది కూడా 1, 2, 3, 4, 5 స్లాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ సెకండ్ స్లాబ్ వస్తేనే చేరండి. థర్డ్ 50-50. ఎస్ఆర్ఎం నేను సజెస్ట్ చేయను. కామెడికోలో టాప్ 5 కాలేజెస్ వస్తే మీరు చేరొచ్చు. కామెడికోలో 1, 2, 3 కాలేజ్ తీసేస్తే 4th నుంచి 10th వరకు NIETతో క్లాష్ అవుతుంది. మీరు అది కానీ ఇది కానీ మీరు ఎంపిక చేసుకోవచ్చు. చివరినారా నా దృష్టిలో అంత డబ్బు ఖర్చు పెట్టడం చేయడం అనవసరం. 35 లక్షలు అవుతుంది, 1,40,000 లక్షలు అవుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఎంసెట్లో మీకు అనుకూలత ఉండి కంఫర్ట్ ఉంటామని చెప్పినట్టు ఎంసెట్ ఎంపిక. కానీ ఎంసెట్ మేనేజ్మెంట్ నేను రికమెండ్ చేయడం లేదు. ఏపీ వాళ్ళకు కూడా విజయవాడలో NRI కాలేజ్ దగ్గర ఉండేటువంటి NRI కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు నెక్స్ట్ వేవ్ వాళ్ళు టైప్ అయ్యారు. మీకు నూజివీడి ఏరియాలో ఉంటుంది, విజయవాడకు 30-40 కిలోమీటర్ల దూరంలో. బెంగళూరులో కూడా తెలుగు వాళ్ళకు సమాచారం ఇస్తున్నాను. కాబట్టి నా దృష్టిలో నాకు అనేక సంవత్సరాల నుంచి తెలుసు వాళ్ళు NIET నెక్స్ట్ వే అనేది సరైన ఎంపిక. అది మీ కండిషన్స్ని బట్టి మీరు ఎగ్జామ్ కోసము మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని రాయండి. ఎగ్జామ్ రాయండి, చేరమని చెప్పడం లేదు. ఎగ్జామ్ వరకు రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడుండే మీకు వచ్చే ప్రైవేట్ యూనివర్సిటీ రిజల్ట్స్ని బట్టి, ఎంసెట్ని బట్టి, మీకు జేఈని బట్టి, బిట్సాట్ని బట్టి అప్పుడు మనం అందరం కలిసి నిర్ణయించుకొని మీకు మీ పరిస్థితులకు తగినట్టుగా ఏ కాలేజ్ ఎంపిక అనేది మనం ఆలోచిద్దాం. ప్రస్తుతం అయితే ఎగ్జామ్ రాయమని నేను మీకు సూచిస్తున్నాను. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.